మకర సంక్రాంతి రోజున ఏ నువ్వులు దానం చేయాలి? నలుపు నువ్వులా లేక తెలుపు నువ్వులా? హిందువుల పండుగల్లో అతిపెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. 3 రోజుల పాటు ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భోగి, సంక్రాంతి, కనుమగా 3 రోజులు ఈ పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడు ఉత్తర దిశలో సంచరిస్తాడు. మకర సంక్రాంతి రోజు నుంచి కర్మలు ముగిసి శుభకార్యాలు మొదలవుతాయి. మకర సంక్రాంతి రోజున చేసే దానం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజున చేసే దానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున తమ శక్తి మేరకు దానం చేస్తారు. మంచి పనులను చేస్తారు. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున చేసే దానాలలో నువ్వుల దానానికి విశిష్టత స్థానం ఉంది. మకర సంక్రాంతి రోజున నువ్వులను దానం చేయడంలో చాలా మంచి దాగి ఉంది. మకర సంక్రాంతి రోజున చేసే స్నానం, దానం వలన ఫలితాలు చాలా రెట్లు పెరుగుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. అందువల్ల మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేసి పూజలు చేసి దాన ధర్మాలు చేస్తారు. ఈ దానంలో నువ్వులకు విశేష ప్రాధాన్యత ఉంది. ఇక ఏ నువ్వులు దానం చేయాలి? నువ్వులలో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులని 2 రకాలు ఉంటాయి. చాలా మంది మకర సంక్రాంతి రోజున తెల్ల నువ్వులను దానం చేస్తారు. నమ్మకాల ప్రకారం మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. నల్ల నువ్వులు శనిదేవుడికి సంబంధించినవిగా భావిస్తారు. శనిదేవుడు సూర్య భగవానుని యొక్క కుమారుడు. కాబట్టి ఈ ఇద్దరు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులను నీటిలో వేసి ఆ నీటిని సూర్య భగవానుడికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల సూర్య భగవాను యొక్క ఆశీస్సులు, శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఇక తెల్ల నువ్వుల దానం విషయానికి వస్తే నిజానికి నల్ల నువ్వులను మకర సంక్రాంతి నాడు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. కానీ నల్ల నువ్వులు లేని పక్షంలో తెల్ల నువ్వులను కూడా దానం చేయొచ్చు. తెల్ల నువ్వులు సూర్య భగవానుడికి సంబంధించినవిగా పరిగణించబడుతున్నాయి. అందువల్ల ఈ రోజున తెల్ల నువ్వులను దానం చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి.